ఉన్నదని ఊరకుండినా అక్కడ నుండి అడుగు సర్దేశ్వరమండి వచ్చింది కొత్త కదా. లోపలేదో చప్పుడైపోతుంది బాబోయ్, లోపలేదో చప్పుడవుతుంది. ఏంటి అలా కంగారు పడిపోతున్నారు? లోపలేదో చప్పుడు. చెప్పలేట అక్కడ పెట్టుకున్నారు? ఎక్కడ పెట్టుకున్నాను? సంకలోని. సంకలం నేను పెట్టుకోలేదు. మరి చెడిపోయి కాలం వచ్చేస్తే సంకలోకి వచ్చేస్తాయంట. అవునా? ఏమండి భయపడకండి, మీ రంగనాయకి పేరటానికి వచ్చిందండి. చాలే ఊరుకోండి, వేళకోవడానికి అద్దు పొద్దు ఉండాలి. ధైర్యం నిలబడి అప్పుడు సరిపోయి అదే అదురుకుండా బెదిరి చచ్చును. అవునా? చిత్ర గంధర్వుని పగలగొట్టిందా? చిత్ర వయసు ఎంతండి? 13వ సంవత్సరం అండి. వచ్చిందని 13వ సంవత్సరం అంచేదే బద్దలు కొట్టేసుకుంది. ఆడిపడి వయసు కదా, చిన్న పిల్లలకి సామాన్లు ఇవ్వకూడదు. చిత్ర సార్ పిలవండి. చిత్ర బాగా చూస్తారంట. బాబాయ్ మీ చెల్లయా? చెల్లెలండి. పెట్టలాడిపోతున్నాం. ఈ దెబ్బతో పుచ్చింపేట పోయిందా? ఏం చేయ గూడి సిద్ధలో వచ్చి గుద్దేశావు? గుద్దలేదా? మరి ఏం చేసేవే? మీ అమ్మ తోసిందా? నా మీద పడ్డావా? మరి సరాసరి నేను దోస్తే కొంప మురిగింది. మీ అమ్మ దోస్తే నా మీద పడుతుందంట, నేను దోస్తే మీ అమ్మాయి మీద పడుతుందంట. అంటే దీనికి సెలపలేదన్నమాట. ఎవడో కూడా దోస్తా ఉండాలి. కాదండి, చిన్నపిల్ల కదా. బాహుబలిలో తమ్మన్నలా మక్క, బాబు మొహం పెడత మీరు. అలా ఉన్నాను చెప్పు. బాగా ఎలా ఉన్నారో నేను చెప్పనా? చెప్పక్క. మురిపాల ముకుందా సదాల కన్నుందా మురిపాల
చిత్ర మరి ఇంత అందంగా ఉన్నాను కదా ఈ అన్నం వృధా కాకుండా ఉండాలండి ఒక పేద సైజు బిలహారి అర్థం పెట్టామ్మా ఓ, మా అమ్మ పెద్ద తెస్తా బావగారు. ఏ బావగారు? మీ అమ్మద్దం తెస్తావా? అవునండి. మీ అమ్మద్దం మీ అమ్మద్దంలో నేను కనపడను ఏ? మొత్తం ఈ మండలం అంతా కనపడుద్ది. అయ్యో బావగారు, నా అద్దం తీసుకురా, బుల్లద్దం చిన్నద్దం. మళ్ళీ ఏమైంది బావగారు? ఏంటండి నవ్వు? ఏంటి దాని బుల్లద్దం చూడుతుందంటున్నా ఏవద్దా? అంటే ఎంత బతుకు బతుకు ఇంటి కలిసి తెచ్చాడు అర్థం చూడాలా అబ్బబ్బా చాలా నీ అర్థం నాకు కదా మరి అక్కడ చిన్న స్కూల్ కుర్రోళ్ళు ఉన్నారు వాళ్ళకి చూపించు. బావగారు చిత్ర బావు గారు ఈ ప్రొద్దు చాలా జోరుగా ఉన్నారు. నీ జోరు కోసమే నీకోసం. పదండి బావగారు. నీ అర్థం నాకు వద్దని చెప్పాను కదా చింతామణి నేను వచ్చింది ఆ అర్థం ఈ అర్థం కాదు. ఆ, నేను వచ్చిన అర్థం ఏమిటో తెలుసా ఏంటో నీ అర్థం గురించి ఎన్ని రూపాయలైనా పర్వాలేదు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు ఇలాంటి అర్థం మీద పడి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఏమండి? మన గదిలో కావాల్సిన అర్థం ఉన్నాయండి. పెడదామా? నిన్ను దోచుకోనా? శభాష్. నచ్చేలి కురులలో నిన్ను దాచుకోనా? ముత్తైన నీ మనసే నాది ఆజా శభాష్. ఏమి సుఖం, ఏమి సుఖం. ముగ్గుగా కలుసుకుంటా ఓయ్, ఇది ఎక్కడికే మీరెక్కడికో నేనెక్కడికి వస్తా బావగారు. మీ గదిలోకి వెళ్తున్నా నేను గదిలోకి వస్తా. బాబాయ్ అక్కడ రాకూడదే ఏ బావగారు? అక్కడ ఇద్దరు నుంచి ముగ్గురు కూడా మూడు చెడిపోతాయి. బావగారు, ఆ. మా అమ్మ ఏం చెప్పింది తెలుసా? ఏం చెప్పింది? అక్క బావ గదిలో ఏం చేస్తున్నారు చూసి నేర్చుకొచ్చి చూసి నేర్చుకోమందా? అవును బావగారు. ఎదవమండి అలా చెప్పిందా? అవునండి. చిన్న పిల్లవే నువ్వు అలాంటి పనులు తప్పుడు పనులు చేయకూడదు.
మరి వచ్చేస్తాను. ఏమండి తనకు డబ్బులు ఇచ్చారా మీరు? ఎవరో ఇది? ఇవ్వండి, రాకుండా ఉంటుంది. ఓహో, ఇదంతా డబ్బుల గురించా? బాగా. అయితే చిత్ర, నీకు డబ్బులు ఇస్తాను. ఇదిగో ఇదిగో. అలాగే అంగడి వీధికి వెళ్ళి రాత్రి 10 దాటిన తర్వాత రా. ఎందుకండి పచ్చడిగా? అంతే అంతే. ఓ చిత్ర ఎక్కడికి పోయినది? వాళ్ళ అమ్మ లోపల పిలిచిందంట. మా అమ్మ పిలిచిందేమోనండి. పిలిచిందా? ఆ, అదేనా? ఏం బావగారు? ఎక్కడికి వెళ్ళావు? మా అమ్మ పిలిస్తే లోపలికి వెళ్ళాను బావగారు. అంతేనా? అవును బావగారు. ఎలాగైనా సరే నువ్వు బావగదిలో ఉండని చెప్తుందా? అవును బావగారు. రూపాయి ఇచ్చాను చెప్పావు కదా. చెప్పానండి. ఇంక నువ్వు రాకూడదా? నీకు రాకు. నువ్వు నేను వస్తా బావగారు. వస్తావా? వస్తాను. అంత అర్జెంటా? ఆ, అంత అర్జెంటా? అవును బావగారు. చింతామణి, ఏంటండి? నీ బాధ నేను చూడలేకపోతున్నాను. అబ్బా, ఏదో పుణ్య కార్యక్రమం మొదలెడితేనే కానీ పని అయ్యలేదు. అంచేత నీకు ఈవేళ రెస్ట్ అవుతుంది. నీకు ఫస్ట్ అక్క, గట్టిగా పట్టుకుని నొక్కేసారే. గట్టిగా పట్టుకున్నాను. ఈసరే ఎలాగ ఉంది. లోపలికి వెళ్తే ఏమైతే అర్థమైంది కదా. ఏమవుతుందండి? పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళందరూ ఏదలేక చేస్తున్నారో నీకు కావాలి ఇప్పుడు. ఇంక రాజు ఏమండి? సరే గాని మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, చెప్తారా? మా చిత్ర చక్కరదా, మీ రంగరాజు చక్కరదా? ఆహా. ఆ రంగరేఖని ఎప్పుడు వచ్చేసా? మరి మన చిత్రం ఇప్పుడు కదా చూస్తున్నా. బాగా చూసిందా? చెప్పండి. నేను రోడ్డు మీద చూసిన లంగా ఎత్తు, రోడ్డు మీద చూసిన లంగా ఎత్తు, లంగా ఎత్తు, లంగా ఎత్తు, లంగా ఎత్తు. ఏమండి? తప్పండి, అలా అనకూడదు. లంగెత్తు అన్నారే బావగారు. నేను అలాగనలే. మరి ఎలా అన్నారు? నీ వాటం చూస్తుంటే నీ ఉద్దేశం ఎప్పుడు అదే దాని మీద ఉంది. కాదు, ఎందుకన్నారండి? నేను అలాగనలేదు. నేను ఏమన్నా తెలిసి ఏమన్నారు? చిత్ర కుమారి లంగా ఎత్తు, లంగా ఎత్తు. మరి అదేంటి ఇప్పుడు అన్నదేంటి? ఇంక లాభం లేదండి. నా కోపం వచ్చేస్తుంది. ఆ, ఇద్దరికి ఒకసారి పెట్టేస్తాను. ఏంటి? దండం దండం. అవునా, అలా దాని- మా బుజ్జి పేరు పెద్దలు ఎవరో తెలుసా? ఏమని? రోజులు మంచి కాదు. అమ్మాయిని చూసినప్పుడు శిరస్సుని సిరిపదం వరకు తడి చూడండి అన్నారు. దాని సిరిపదం కనపడలేదు సార్. లంగేస్తున్నాను తప్ప. కాదులేండి. ఒకసారి వాక్ చేసి చూపించవే. ఓ అర్జెంటుగా లేడీ డాక్టర్ గారిని గౌరవ పెట్టి దీని కడుపు వచ్చేసింది. చి, వాక్ చేయమంటే వాంతి చేసుకుంటుంది. చిచ్చి. దానికి వచ్చేసింది ఏమొచ్చిందండి? కడుపు. చిన్న పిల్లండి అది. ఏంటి బావగారు, ఆ. మీకే ఉంది, నా అక్కడి మీద ఉంది, పెద్ద కడుపు. నీకు పడుకున్నావేంటి? కొట్టుకోవే. నీకు ఆయాసం వచ్చినంటే కొట్టుకోండి మీరు ఇద్దరు. మీ ఇద్దరికి ఆయాసం వచ్చాక నాకు చెరుకు గారు గంట ధ్యానం చేయమని నేను కొట్టాను. ఏయ్, ఏంటంటే ఆ మాటలు? చిన్న పిల్ల పట్టుకుని అక్క, బావగారు పట్ల 2 కాళ్ళ పిల్లలు టేరుకుంటున్నాయి. 2 కావాలి పిల్లల? అవును బావగారు. రెండే? రెండేనే. 2 కావాలి పిల్లలు ఉన్నాయి. రెండంటండి. అయితే సచ్చేనే. ఏ? మొదటి కరోనా, 2వ కరోనా ఏమో ఏదో గొడవ. నిన్నే వ్యాక్సిన్ వేయించుకున్నాను. అదేం కాదు. వాక్ అంటే వాంతి చేసుకోవటం కాదు. నాడా చుట్టా ఓహో, అలాగే మక్క రేతున్నారు. అన్నాడు.